అది మామ ఇండియాలో యూపీఎస్సీ ఎగ్జామ్స్లో కూడా ఫ్రాడ్ జరగడం స్టార్ట్ అయిపోయింది. తన పేరు అస్తా జైన్. తను 2025 యూపీఎస్సీ ఎగ్జామ్ని క్లియర్ చేసింది. ఆల్ ఇండియా 9th ర్యాంక్ని కొట్టింది. ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయింది. గ్రేట్ జాబ్ అని చెప్పాలి. ఇక్కడ దా బానే ఉంది. అయితే తను ఆల్రెడీ 2023లోనే ఐపీఎస్ ఎగ్జామ్ని క్లియర్ చేసింది. అప్పుడు ఆల్ ఇండియా 131 ర్యాంక్ వచ్చింది. ఇక్కడ అండర్లైన్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే తనకు ఐపీఎస్ వచ్చింది జనరల్ కేటగిరీ కింద ఎగ్జామ్ రాసి ఐపీఎస్ అయిపోయింది. అయితే తను ఐఏఎస్ని క్లియర్ చేద్దామని చెప్పి మళ్ళీ అటెంప్ట్ చేయడం స్టార్ట్ చేసింది. 2024లో మళ్ళీ అటెంప్ట్ ఇచ్చింది. అది కూడా జనరల్ కేటగిరీలో. అప్పుడు క్లియర్ అవ్వలేదు. దెన్ 2025లో మళ్ళీ అటెంప్ట్ ఇచ్చింది. ఈసారి ఆల్ ఇండియా 9th ర్యాంక్ కొట్టింది. కానీ ఇక్కడ అండర్లైన్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే ఈసారి తన జనరల్ కేటగిరీలో ఇవ్వలేదు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీలో కింద ఎగ్జామ్ ఇచ్చి ఆల్ ఇండియా 9th ర్యాంక్ కొట్టింది. అలా కాదు, ఐపీఎస్ ని జనరల్ కేటగిరీలో రాసి ఒక జనరల్ కేటగిరీ అమ్మాయికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎలా వచ్చిందండి అసలు? ఐపీఎస్ కొట్టినప్పుడేమో జనరల్ కేటగిరీ అంట, ఐఏఎస్ కోసం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టేసింది అమ్మాయి. పెట్టేసి ఎగ్జామ్ రాసింది, ఐఏఎస్ అయిపోయింది. తన దగ్గర డబ్బులు లేవేమో అందుకు అలా రాసిందేమో అని అనకండి. ఎందుకంటే తను చదివింది ఎక్కడో తెలుసా? స్కాటిష్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివారు తను. స్కాటిష్ ఇంటర్నేషనల్ స్కూల్ అంటే తెలుసా ఎంత పెట్టాలో? అక్కడ మామూలు డబ్బులు పెట్టకల. నిజంగా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే అంత పెద్ద స్కూల్ చదువుతాను చదవలేదు కదా. అలాంటి అమ్మాయికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎలా వచ్చిందండి? అసలు ఎవడిచ్చాడు? జనరల్ కేటగిరీ ఆల్రెడీ ఐపీఎస్ కొట్టిన అమ్మాయికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎలా వచ్చింది? ఇప్పుడు ఆల్ ఇండియా వైడ్ గా ఇది పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. సింపుల్ గెస్ చేయండి. ఇప్పుడు తను ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టడం వల్ల తనకు వచ్చిన ర్యాంక్ వల్ల ఇంకో పర్సన్ కి పోయినట్టేగా ర్యాంక్. కరెక్టే కదా? అంటే ఇంకోటి జీవితం నాశనం అయినట్టే కదా ఇక్కడ.